పార్టీ నాయకత్వం రేవంత్ కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పిసిసి చీఫ్ పదవి ఎంపిక పైన కసరత్తు మొదలైంది. రేవంత్ ను సీఎం గా చేసే సమయంలో బట్టికి డిప్యూటీ సీఎం తో పాటుగా పిసిసి చీఫ్ పదవి పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసికట్టుగా పనిచేస్తోంది. ఇక పిసిసి చీఫ్ పదవి ఖరారులోనూ రేవంత్ మాటకే అధినాయకత్వం ఆమోదం తెలపనుంది. అందులో భాగంగా పిసిసి పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కిలు పిసిసి కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ చాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పిసిసి పగ్గాలు అప్పగించడం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పిసిసి పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. సీతక్క పైన పార్టీలో అందరికీ సదభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మిన బట్టగా పేరుంది. దీంతో ఇతరుల నుండి అభ్యంతరం రాకుండా సీతక్కను మంత్రి పదవి నుండి తొలగించి పిసిసి చీఫ్ బాధ్యతలు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే మంత్రిగా కొనసాగుతూనే పిసిసి చీఫ్ పదవి అప్పగించేలా మరో వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత ముందుగా పిసిసి చీఫ్ నియామకం, ఆ వెంటనే